నమస్తే. నేను అక్షిత్. మీకు ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశం చెప్పబోతున్నాను. ఏదైతే కొత్తగా వచ్చినటువంటి చట్టాలలో అసలు ఏముంది? వాటి ఉద్దేశ్యం ఏంటిది? ప్రభుత్వం చెప్తున్నట్టు ఆ ఒక్క ఉద్దేశ్యం నిజంగానే నెరవేరిందా? అనేది ఒక డీప్ అనాలిసిస్ చేసి మీకు ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఏమి కొత్తగా చట్టాలు వచ్చినాయంటే బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత. దాన్ని ఇంతకుముందు సిఆర్పిసి అనేవాళ్ళం, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అంటున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి ఐపీసీ ప్లేస్ లో కొత్తగా వచ్చింది బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత. ఇంకా ఎవిడెన్స్ యాక్ట్ కు రీప్లేస్ చేసి దాని బదులుగా వచ్చింది ఏంటంటే భారతీయ సాక్ష్య అభినయం. ఈ 3 యాక్ట్స్ ప్రధానంగా ఒక క్రైమ్ కి సంబంధించి దాన్ని డిఫైన్ చేయడం కావచ్చు, దాన్ని ఎలా దర్యాప్తు చేయాలి, దానికి సంబంధించి దానికి ఎవిడెన్స్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ ఈ 3 చట్టాలే వివరిస్తూ ఉంటాయి. ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరం ఇందులోనే ఉంది. ఇంకా ఇవి రావడం వల్ల నిజంగా ప్రభుత్వం ఏం చెప్తుంది, ఒకసారి ప్రభుత్వం చెప్పేది కూడా మనము వినే ప్రయత్నం చేద్దాం. ఆ ఒక ప్రభుత్వం ఉద్దేశం ఏముందంటే, అవి ఎన్నడో బ్రిటిష్ కాలం నాటి తెచ్చినటువంటి చట్టాలు ఇంకా అవి అలానే ఉన్నాయి. అప్పుడు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రాసుకున్నటువంటి చట్టాలు ఇప్పుడు అలే ఉండడం వల్ల నష్టం జరుగుతుంది. తొందరగా ట్రయల్స్ కానివ్వండి, ఒకవేళ ఇదే విక్టిమ్కు తొందరగా న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి, బాధితులకు తొందరగా న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు అది వాళ్ళకు న్యాయం జరగాలంటే, తొందర ట్రయల్స్ పూర్తయి కేసులు క్లోజ్ కావాలంటే ఈ యొక్క చట్టాలు ఉపయోగపడతాయి అని చెప్పేసి ప్రధానంగా అమిత్ షా చెప్పడం జరిగింది. నిజంగానే మరి వీళ్ళు చెప్పినట్టు తొందర ట్రయల్స్ జరిగే అవకాశం ఉందా? కేసు తొందరనే క్లోజ్ చేసే అవకాశం దీనివల్ల లభిస్తుందా అంటే చాలా అనుమానాలు వస్తుంది. ఇంకా ప్రధానంగా చూస్తున్నట్టయితే పోలీసులకు మితిమీరినటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికే పాత ఐపీసీలోనే చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పోలీసుల చేతుల్లోనే మొత్తం ఉన్నటువంటి పరిస్థితి మనం సాధారణంగా చూస్తూ ఉంటే ఏమైతే పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా పోయినటువంటి వ్యక్తుల పట్ల, విక్టిమ్ పట్ల ఎలా బిహేవియర్ చేస్తూ ఉంటారు మనం ఇవరికే చాలాసార్లు చూసినాము. చాలా ఘటనలు కూడా జరిగినాము. నిన్న జర్నలిస్టుల పై కూడా విస్తృతంగా దాడులు కూడా జరగడం జరిగింది పోలీసులు. అయితే ప్రభుత్వం చెబుతా ఉంది, ఇండైరెక్ట్ గా నా యొక్క ఎనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఏం జరిగింది, ఈ యాక్ట్ వల్ల, ఈ సిఆర్పిసి వల్ల, ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ వల్ల, ఈ కొత్తగా వచ్చిన చట్టాల వల్ల పోలీసులకు పవర్స్ పెంచిర్రు, పోలీసుల చేతిలో రాజ్యం పెట్టిర్రు. అంటే ఆఫీస్ లో పోలీసుల చేతిలో రాజ్యం అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అని చెప్పినట్టు పోలీసులు వింటారు. అంటే పాలకుల చేతుల్లోనే ఈ యొక్క దీనికి సంబంధించి మొత్తం అధికారాలు వాళ్ళ గుప్పిట్లో తీసుకునే ప్రయత్నాలే ఈ యొక్క చట్టాలు చేసినాయి అని చెప్పొచ్చు. వీళ్ళు చెప్తా ఉన్నారు మార్పులు తెచ్చాం, కొత్త చట్టాలు తెచ్చాం, కొత్త ఎవిడెన్స్ ఏం తెచ్చాం, కొన్ని తెచ్చారు కావచ్చు, కానీ ప్రజల హక్కులను మాత్రం హరించే విధంగా మాత్రమే ఈ కొత్త చట్టాలు కనిపిస్తున్నాయి తప్ప, ఏదైతే పౌరులకు వాళ్ళ హక్కులను సాధించుకో విధంగా, వాళ్ళ హక్కుల కోసం పోరాడే విధంగా మాత్రం ఈ చట్టాలు ఎంతవరకు ఉపయోగపడవు అని చెప్పొచ్చు. ప్రధానంగా చెప్పుకున్నట్టయితే భారతదేశంలో వాక్ స్వాతంత్రం హక్కు కావచ్చు, జీవించే హక్కు కావచ్చు, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ అంటూ ఉంటాం. ఇవన్నిటి రైట్ టు లిబర్టీ, లేకపోతే రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఎక్స్ప్రెషన్, ఇంకా చాలా రైట్ టు బిజినెస్, ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇవి ఫండమెంటల్. ఒక పౌరుడికి భారతదేశంలో ఇచ్చేటువంటి కనీసమైనటువంటి గుర్తింపు పొందేటి వాళ్ళ యొక్క గుర్తింపుకు చిహ్నంగా ఈ ఫండమెంటల్ రైట్స్ చెప్తా ఉంటాయి. ఎందుకంటే స్వేచ్ఛగా జీవించాలి, వాళ్ళు నచ్చిన విధంగా జీవించాలి, అదే వాళ్ళ యొక్క హక్కుగా భావిస్తూ ఉంటాం. కానీ ఈ ఒక చట్టాల వల్ల ప్రధానంగా ఎవరికైతే అన్యాయం జరిగినా, ప్రభుత్వం నుంచి ఏదైనా అన్యాయం జరిగినా, ప్రభుత్వం నుంచి ఏదైనా తప్పు జరిగినా, సాధారణంగా గతంలో మనం ప్రొటెస్ట్ చేసేవాళ్ళం, ధర్నా చౌకుల దగ్గరికి పోయి ధర్నాలు పెట్టుకొని ప్రొటెస్ట్ చేసి ధర్నాలు తెలిపేవారు. ఈ యొక్క చట్టాల వల్ల, ఈ కొత్తగా వచ్చినటువంటి చట్టాల వల్ల ఏం జరగబోతుంది అంటే, మనం ఒక విషయం పైన ప్రభుత్వానికి ప్రొటెస్ట్ చేసిన, ప్రభుత్వంపై తిరగబడిన, ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడిన, ఇక్కడ అరెస్టు చేసి
వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళ ఇష్టం ఉన్న కేసులు పెట్టొచ్చు పోలీసులు. ఆ ఒక్క ఆప్షన్ వాళ్ళకు పోలీసులకు ఈ చట్టాలు వదిలేసి, ఇంత గతంలో ఉంటే ఏమైనా ప్రొటెస్ట్ చేస్తే లోపలికి తీసుకొని మళ్ళీ వెంటనే వదిలేసేవాళ్ళు. తర్వాత చిన్న పెట్టి కేసు లాంటిది ఏమైనా పెట్టేసి వదిలేసేవారు తప్ప ఇలాంటి పెద్ద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ దేశంలో ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి చట్టాల వల్ల ఏదైతే ప్రజా ఉద్యమకారులు కావచ్చు, కొంచెం మాట్లాడే వాళ్ళు కావచ్చు, వాళ్ళ పైన వ్యక్తిగతంగానైనా ప్రభుత్వం రివెంజ్ తీర్చుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోలీసులకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎఫ్ఐఆర్ కడితే కూడా వెంటనే కట్టేవాళ్ళు, 24 hours 24 hours కట్టేవాళ్ళు. ఇప్పుడు 3 రోజుల సమయం ఇచ్చింది ఎఫ్ఐఆర్ కట్టాలా వద్దా అని. అది కూడా అక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఆఫీసర్, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ చేతిలో పెట్టడం జరిగింది. ఆఫీసర్ అంటే అల్టిమేట్ గా ప్రభుత్వం అనుకోవచ్చు. ప్రజా ఉద్యమకారుల పైన మాత్రం ఇది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఏదైతే మన ఫ్రీడమ్ అనుకుంటున్నామో, రైట్ టు ఫ్రీడమ్ లాంటివి కావచ్చు, రైట్ టు స్పీచ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ వైలేట్ అయ్యే అవకాశం అయితే ప్రధానంగా అనిపిస్తుంది. వీటికి మరి ఎలా చేంజ్ చేస్తారా? చాలా మంది అడ్వకేట్స్ కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. ఫ్రీడమ్ తీసుకున్న వాళ్ళ చేతులు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం అనుకున్నట్టు పోలీసులు అనుకున్నట్టు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టవచ్చు, ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. ఇది ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఇది ఒక డెమోక్రసీ కంట్రీకి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇది ఉండకూడదు, ఇలాంటి చర్యలు ఉండకూడదు, ఇలాంటి చట్టాలు ఉండకూడదు అని చెప్పేసి సీనియర్ అడ్వకేట్స్ చాలా మంది ఉద్యమకారులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదొక అంశం. అయితే ఇంకో రెండోది, ఒక అక్యూజ్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేయాలి, కంప్లైంట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అది ఫైల్ చేయాలా వద్దా, మొత్తం అధికారం మొత్తం పోలీస్. 3 రోజుల లోపు ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. లేకపోతే నచ్చపోతే ఫైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేకపోతే బయట సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కొన్ని సెటిల్మెంట్ చేసి కూడా పంపించచ్చు. అప్పుడు విక్టిమ్కి ఎలా న్యాయం జరుగుతుంది? అలాంటి సందర్భంలో చూసుకున్నట్టయితే మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రీట్ చేయడానికి చాలా కేసులు ఉంటాయి, లాట్ ఆఫ్ ఉంటాయి. కాబట్టి అలాంటి నేపథ్యంలో మన కేసు పట్టించుకోరు. మరి 3 రోజుల సమయం అంటే 3 రోజుల పాటు తిరుగుతూ ఉండాలి. కానీ ఒక 0 ఎఫ్ఐఆర్ అని చెప్పారు, ఆన్లైన్లో చేసుకోమంటారు. కానీ ఎంతవరకు సఫలమవుతుందని చూడాల్సి ఉంది. ఇంకా పోలీసులకు మాత్రం ప్రధానంగా పోలీసుల సారికి వచ్చినట్టయితే ఇంతకుముందు ఒక అక్యూజ్ నేరస్తుడుగానే భావించేవాళ్ళు. మనం ఎవరైతే ఒక నేరం జరిగినప్పుడు అక్కడ ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళను కేసు నమోదు కాగానే ఎఫ్ఐఆర్ చేయగానే అతన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజిస్ట్రేట్ ముందు 24 hours లోపు ప్రజెంట్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. లేకపోతే అక్కడ మెజిస్ట్రేట్ని అడిగి జ్యుడిషియరీ రిమాండ్ అని తీసుకుంటారు, లేకపోతే బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు సాధారణ. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ చట్టం వల్ల అవకాశం లేదు. 14 రోజులు అన్నటువంటి జ్యుడిషియల్ కస్టడీని ఇప్పుడు 60 రోజులు, 40 రోజులు ఇట్లా జ్యుడిషియల్ కస్టడీని పెంచడం జరిగింది. ఇవి ఎలాంటి అంటే వాళ్ళ చేతిలో ఫుల్ పవర్స్. పోలీసులు ఏమనుకుంటే అది చేయొచ్చు. జ్యుడిషియల్ కస్టడీ ఎన్ని రోజులు అంటే తీసుకోవచ్చు. 60 రోజులు. సరే, 60 రోజుల తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉంచుకోరు. సరే, ఆ 60 రోజులు పక్క పెడదాం. 60 రోజులలో ఎంక్వైరీ కోసమో లేకపోతే వాళ్ళు చేసిన కోసమో చేసేది. తర్వాత మళ్ళీ ఇంకా వచ్చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి, అదే అప్పటి వరకు బెయిల్ రాలేదనుకుందాం. ఇంతకుముందు డిఫాల్ట్ బెయిల్ అని ఏదైతే 14 రోజుల లోపు వీళ్ళు ఛార్జ్ షీట్ వేయకపోతే డిఫాల్ట్గా బెయిల్ వచ్చేసేది మనకు. వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు మనం బెయిల్ మీద బయట ఉండేట్లు. కానీ ఇప్పుడు అట్లా లేదు. 60 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ డిఫాల్ట్గా బెయిల్ వచ్చే అవకాశం తక్కువ ఉంది. తర్వాత 60 రోజుల్లోపు వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మళ్ళీ అప్పుడు ఇంకా ఒక 60 రోజులు ఛార్జ్ షీట్ చేయడానికి జ్యుడిషియల్ కస్టడీ 60 రోజులు, ఎంత లేనా ఒక 6 నెలల సమయం పాటు ఒక అక్యూజ్, ఒక నిందితుడు, ఏదైతే బాధితుడు చేసినటువంటి ఒక ఎఫ్ఐఆర్ వల్ల ఒక నిందితుడు అయినటువంటి వాడు సఫర్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక నేరం చెయ్యొచ్చు, సరే చేసిండు, అది నేరం అనేది నిరూపితం అయ్యేంత వరకు, కోర్టులో ఆర్డర్ వచ్చేంత వరకు అతను ముద్దాయి కాడు, జస్ట్ అనుమానితుడు మాత్రమే. కాబట్టి అనుమానితుడిని మీరు ఒక 6 నెలలు జైల్లో పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం? వాళ్ళ యొక్క రైట్స్ వైలేట్ అయినట్టే కదా. మీరు ముద్దాయిని పెట్టుకోండి ట్రయల్స్ అయిపోయి ఆర్డర్ వచ్చిన తర్వాత, కానీ మీరు
ఏదైతే అక్యూజ్డ్ అనుకున్నటువంటి అనుమానితుడిని మీరు అలా పెట్టుకుంటే రేపు పొద్దున అది నిజం కాకపోతే ట్రయల్స్ లో ఒక ఈ తప్పు కేసు అని తేలినా లేకపోతే ఈ తప్పుడు ఆరోపణలు తేలినా రేపు పొద్దున అన్యాయమై ఎవరు? ప్రధానంగా నిందితుడు అన్యాయం అవుతాడు, 6 నెలలు అన్యాయంగా జైలు ఉన్నట్టు అవుతాడు. మరి దానికి ఎవరు కంపెన్సేషన్ ఇస్తారు? ఆయన జీవితము పోలీస్ కేసు అంటే మన సొసైటీలో చూస్తూ ఉంటాం. రేపు అరెస్ట్ చేసినట్టు 6 నెలలు జైల్లో ఉన్నాడంట. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంపల్సరీ ఒక అనుమానితుడికి సరే అతను తీసుకుపోయారు, రిమైండ్ చేసిరు, అక్కడ మేజిస్ట్రేట్ ముందు అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత బెయిల్ తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. అదే మరీ విపరీతమైనటువంటి బెయిల్ కేసు అయితే మాత్రం, పెద్ద ఎత్తున కేసు అయితే మాత్రం ఆయన మేజిస్ట్రేట్ చూసుకుంటారు. కానీ ఇక్కడ పోలీసులకు అధికారం ఏంది? మేజిస్ట్రేట్ అధికారంలో మేజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలా వద్దని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటికే బెయిల్ లేకుండా చాలా మంది నిందుడు అసలు బెయిల్ తీసుకున్న వాళ్ళకు హక్కు ఉన్నా కూడా, బెయిల్ అవకాశం ఉన్నా కూడా తీసుకోకుండా చాలా మంది ఇప్పుడు జైల్లోనే మగ్గుతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు. ఇంకా బెయిల్ విషయానికి ఇక్కడ కండిషన్స్ కూడా మార్చడం జరిగింది. బెయిల్కు చాలా బెయిల్ అప్లికేషన్కి బాండ్ అనేది ఒక ఆప్షన్ తీసుకురావడం జరిగింది. అంటే బాండ్ అంటే ఒకటి రాసేయాలన్నమాట. విట్నెసెస్ తోని వాళ్ళతో నాకు బెయిల్ కావాలంటే వాళ్ళకి రాసి నేను ఉంటాను, నేను ఈ యొక్క ఎంక్వైరీ కావచ్చు దానికి అన్నిటికీ సహకరిస్తాను, నేటో పారిపోను అని చెప్పేసి ఒక బాండ్ రాసి ఇచ్చి దానికి విట్నెస్ సంతకం పెట్టి మళ్ళీ ఇంకా దానికి కొంచెం అమౌంట్ ఎంత కొంచెం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, కొంత అమౌంట్ బాండ్ రూపంలో. అట్లా చేస్తే అప్పుడు నీకు బెయిల్ వస్తుంది. కానీ ఇలాంటి చాలా కఠినంగా కొంచెం బెయిల్ తీసుకోవడం కూడా కఠినం చేయడం జరిగింది. అంటే పూర్తిగా ఒక నేరస్తుడని అనద్దు, నేరం చేయలేదు, అసలు చేసినా తెలియదు అని చెప్పి కోర్టు నిర్ణయిస్తుంది. కానీ అక్యూజ్డే ఆయన ఎప్పుడైతే నేరం నిరూపితమైనంత వరకు అతను ఓన్లీ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తే తప్ప అతను చేసిందని చెప్పేసి ఎవరు చెప్పలేదు. పోలీసులు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ప్రధానంగా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు అతను నిందితుడు కాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే. అలానే ట్వీట్ చేయాల్సింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బెయిల్ అప్లికేషన్స్ వల్ల వీటి వల్ల వాళ్ళ రైట్స్ అన్ని వైలేట్ అవుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే పోలీసులకు ఎలా అంటే, పోలీసులు కస్టడీ డెత్ ఇంతకుముందు అంటే కస్టడీలో ఎవడైతే అదుపులో తీసుకున్న తర్వాత ఒక పోలీస్ స్టేషన్లో చనిపోయినా లేకపోతే జ్యుడిషియల్ చనిపోయినా కూడా కస్టడీ డెత్ అంటాం. అప్పుడు ఏమైందంటే ఎంక్వైరీ ఒక మేజిస్ట్రేట్తోనే ఎంక్వైరీ వేయించేవాళ్ళు, ఒక జడ్జితో. దాన్ని ఎంక్వైరీ పూర్తిగా జరిగింది. కానీ ఇప్పుడు అది దాని అధికారం మేజిస్ట్రేట్ యొక్క కోర్టు యొక్క అధికారాలను తగ్గించి ఇప్పుడు అధికారాలను తహసీల్దార్ ఒక ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక అధికారాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ కోర్టు పవర్స్ తగ్గించి దాని పవర్స్ ను కొంచెం సులభతరం చేసుకొని కిందికి ఇవ్వడం జరిగింది. ఒక మెజిస్ట్రేట్ స్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాల్సినటువంటి వ్యవస్థ ఒక తహసీల్దారు ఆ పొజిషన్ ఉన్నది ఎంక్వైరీ చేసే తట్టు ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ యొక్క తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఆర్టికల్ 21 పూర్తిగా వైలేట్ అవుతుంది ఈ చట్టాల వల్ల అని ప్రధానంగా చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే బెయిల్ అప్లికేషన్ల విషయంలో చాలా అన్యాయం ఉంది. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ యొక్క మనం ఏదైతే ఏదైనా నేరం చేసినప్పుడు మన ఆస్తులు కానీ ఏమన్నా ఉంటే అవి స్వాధీనం చేసుకునే ఛాన్స్ అనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. అది ఒక కోర్టు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత కోర్టు నుంచి ఆ మేజిస్ట్రేట్ ఆధీనం చేసుకోమంటేనే ఆ ఆస్తులన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఒక అధికారం ఏదైతే మనకు ఉన్నటువంటి ఆస్తులు, ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తులను స్వాధీనం చేసుకోకపోవడం అనేది ఇప్పుడు పోలీసుల చేతిలోనే పూర్తిగా వచ్చేసి మేజిస్ట్రేట్ నుంచి దాని అక్కడ జరగాల్సిన ప్రాసెస్ పోలీసులకు అప్పయింది. ఇట్లా మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే పోలీసులకు ఇచ్చడ విధమైన అధికారం దీని వల్ల రావడం జరిగింది. ఇదే వీళ్ళు చెప్తున్నట్టు తొందర ప్రాసెస్ జరుగుతుంది, తొందర ట్రయల్స్ జరుగుతాయి, తొందర కేసెస్ మూవ్ అవుతాయి అని చెప్తున్నట్టు ఇప్పటికే చాలా ఉన్నాయి. మరి ఈ చట్టాలు తెచ్చారు కానీ మీరు ఇక్కడ కోర్టుకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ అంటారు, దానికి సంబంధించినటువంటి ఎలాంటి మీరు ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం నుంచి? ఎలాంటి ఏర్పాట్లు చేయరు.
ఉన్న దాన్ని సరిదిద్ది కొత్త చట్టాలు తెచ్చి రుద్దే ప్రయత్నం చేస్తారు. ఒక ప్రధానంగా ఆరోపణలు వచ్చేసి ప్రధానికి భారతీయ ఒక సంస్కృతిని ని యాడ్ చేసే ప్రయత్నం చేసారు. అదే ప్లేస్ లో ఇంగ్లీష్ ఉపయోగించవచ్చు కదా అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఒక ఒక సంస్కృతిని మన దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆర్ఎస్ఎస్ సంబంధించి భావజాలం అని చెప్పేసి చాలా మంది ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పోగా చాలా ఇది మరి తొందరగా ఏ విధంగా న్యాయం జరుగుతుందని నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇంత 14 రోజుల జ్యుడిషియరీ కస్టడీ ఉండేది. ఆ 14 రోజులు తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి 60-90 రోజులు. ఒక 3 నెలలు 4 నెలల సమయం పట్టేది. అప్పటి జరిగిన తర్వాత ట్రయల్స్ జరుగుతుండో రెగ్యులర్ జరుగుతుంది. కానీ ఇప్పటికీ వీళ్ళు జ్యుడిషియరీ కస్టడీ కానీ లేకపోతే పోలీస్ కస్టడీ కానీ తీసుకోవడానికి 60 రోజుల సమయం ఉంది. ప్లస్ ఆ చార్జ్ షీట్ నమోదు చేయడానికి 60 రోజుల సమయం. 60, 4 నెలలు అవుతాయి. 120 రోజులు 120 రోజులు అంటే 4 నెలలు. తర్వాత చార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్స్ పోయిన తర్వాత అది క్లోజ్ చేయడానికి ఒక 60 రోజులు, 6 నెలల సమయం ఈజీగా వీళ్ళు చెప్పడానికి ఒక కేసు జరగాలంటే ఒక 6 నెలల సమయం ఎక్కువనే పట్టేటట్టుంది ఒక ఏదైతే కేసులో. మరి ఇలాంటి సందర్భంలో తొందరగా ఎలా కేసులు సాల్వ్ అవుతాయని వీళ్ళు అనుకుంటారు. కాకపోతే ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ కొన్ని మార్పులు కూడా తెచ్చి మంచిగా అనుకోవచ్చు. మహిళల విషయంలో కొన్ని మార్పులు తేవడం జరిగింది. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఏదైతే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి శారీరకంగా ఉపయోగించుకొని వదిలేస్తారో వాళ్ళపైన కఠినంగా శిక్షలు పడే అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని చట్టాలు బాగానే ఉన్నప్పటికీ ప్రధానంగా పోలీసులకు ఇచ్చే విధ అధికారులు ఇవ్వడం మంచిది కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. వాళ్ళకి ఎందుకంటే పోలీసులకు పవర్స్ వచ్చినాయంటే అల్టిమేట్ గా ప్రభుత్వానికి పవర్స్ వచ్చినట్టే, ప్రభుత్వం నాయకులకు రాజకీయ నాయకులకు పవర్స్ వచ్చినట్టయితే. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ కోసం కావచ్చు, వాళ్ళ కెరీర్ కోసం కావచ్చు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న అధికారులుగా లేకపోతే అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్స్, ఎమ్మెల్యేలు వీళ్ళంతా చెప్పింది ఏదైతే ప్రజాపాలన వీళ్ళు చెప్పిందే వాళ్ళు వింటారు. అల్టిమేట్ గా మనం చూస్తుంటాం ఎంతమంది పోలీసులు చూడండి, ఎంతమంది చూడలేదు. ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి ఒత్తాసుగా పాడుతూ ఉంటారు పోలీసులు. సో ఇలాంటి వ్యవస్థలో ఇంకా వాళ్ళకి అధికారం ఇవ్వడం వల్ల మళ్ళా రాజ్యానికే మళ్ళీ అధికారం వచ్చింది. అంటే ఇప్పుడు ఇంతకుముందేమో రాజులు అనేటోళ్ళు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వాళ్ళ అధికారాన్ని చూపించుకునేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఒక పేరుతోటి పోలీస్ అనే ఒక వ్యవస్థతోటి ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మన పైన ఆధిపత్యం చేసే యోచన మాత్రమే చేస్తున్నట్టు ప్రధానంగా అనిపిస్తుంది. మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, బెయిల్ తీసుకోవడం, ఏదైనా బతుకోగలం, మన ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం తీరితే ఎడతాము, వాళ్ళు తప్పు చేస్తే ఏదైనా చేస్తాం. 100% రైట్ మనకు ఉంది. ఏదైనా తప్పు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందంటే 100% విమర్శిస్తాం. 100% మనం చేయాల్సిందే అది. ఎవడు మాట్లాడకపోతే ప్రభుత్వం ఇష్టం ఉన్నటువంటి చట్టాలు తీసుకొస్తా ఉంటది. ఇప్పుడు మొన్న కర్ణాటకలో చూసుకున్నట్టంటే 75% స్థానికులకు ఇవ్వాలి, కర్ణాటక మాట్లాడే వాళ్ళకి ఇవ్వాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అయినది? రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు చాలా ప్రభుత్వాలు తీసుకొస్తే ఉన్నాయి, రాజ్యాంగాన్ని పట్టించుకుంటలేవు. దేశంలో ఉన్న ఒక వ్యక్తి ఎక్కడైనా పనిచేయచ్చు, ఎక్కడైనా బతుకోవచ్చు, ఎక్కడైనా అవకాశం తీసుకోవచ్చు. కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల రాజ్యాంగంగా అనేక ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. అది ఇప్పుడు ఆపిరనుకోవచ్చు. కానీ ఇలాంటి నిర్ణయాలు మాత్రం ప్రధానంగా ఓవరాల్గా చెప్తే పోలీసులకు పవర్స్ పెరిగినాయి, అంటే రాజ్యానికి ప్రభుత్వాలకు మన మీద కంట్రోల్ పెంచుకునే ప్రయత్నం చేసినాయి. బెయిల్ విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. జ్యుడిషియరీ కస్టడీకి దాన్ని ఒక ఎంక్వైరీ పద్ధతి తగ్గించడం జరిగింది. మన ఆస్తులను వాళ్ళు ఆ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మేజిస్ట్రేట్ యొక్క పూర్తిగా కోర్టు యొక్క పవర్స్ ని చాలా తగ్గించడం జరిగింది. అంటే వాళ్ళ పైన బటన్ తీసేస్తుంది అనుకుంటారు, కానీ ఇక్కడ దానివల్ల ఏం ఇబ్బంది జరుగుతుంది? న్యాయం అనేది పోలీసుల చేతిలోకి వెళ్ళిపోయింది. 3 రోజుల సమయం పట్టడం ఏందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి. అప్పుడు ఉన్నటువంటి ఏదైనా సీవియర్ కేసు అయితే అక్కడ ఉన్నాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడ వచ్చినది కేసు కట్టాలా కట్టొద్దు అని చెప్పేసి మొత్తం ఆ పోలీస్ అధికారికి వదిలేదు. అంటే ఆయన ఇష్టం ఉంటే తీసుకుంటాడు, కేసు చెప్తే లేదు. ఇంతకుముందు లేకపోతే ప్రైవేట్ గా మళ్ళీ కోర్టులో ఫైల్ చేసి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ కేసు నమోదు చేయించుకోవడం ఉండేవాళ్ళం. ప్రైవేట్ అంటారు దాన్ని, ప్రైవేట్ ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు, ప్రైవేట్ గా కోర్టులో సూట్ వేసి. కానీ ఇలాంటి నిర్ణయాల వల్ల చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి మన రైట్స్ ని పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి ఇవ్వడం, ఈ పోలీసులు ఇప్పటికే వైలేట్ చేస్తుంటారు, ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళ చేతిలో మన హక్కులను, మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసే చట్టాలు ప్రధానంగా అనిపిస్తూ ఉన్నాయి. ఇది మన దేశానికి మంచి అయినా ప్రజలకు మంచి అయినా ఆలోచించండి. మీరు ఒకసారి కామెంట్ చేయండి.